ఏంటి బేబ్స్ తెగ నవ్వుతున్నావు? టాలీవుడ్ లో మళ్ళీ బండ్ల గణేష్ బాంబ్ పేల్చేశాడు. నిజమే జాస్మిన్, బండ్ల గణేష్ గారికి ఫైర్ బ్రాండ్ అనే నేమ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసేసాడు. ఈ మధ్య సినిమాలకి కొంచెం దూరమైన ఈవెంట్ ఉన్న చోట మాత్రం ఫైర్ పుట్టించేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ మాటల్లో మసాలా, ఎక్స్ప్రెషన్లో ఫైర్, పంచ్లలో బ్లాస్ట్. ఇదే బండ్ల బ్రాండ్. మరి లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ లో చెప్పిన ఆ మాఫియా మాటలు గుర్తున్నాయా? అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ ఉన్న స్టేజ్ మీదే బాంబ్ పేల్చేశాడు. ఆ మాటలకి అందరూ షాక్ అయ్యారు. కట్ చేస్తే బన్నీవాసు ప్రొడ్యూస్ చేసిన మిత్రమండలి రిలీజ్ అయింది. ఇక అదే టైంలో బండ్ల గణేష్ ట్వీట్ వేసి ట్రెండ్ లోకి వచ్చేసాడు. అది పీకుతా ఇది పీకుతా అనక్కర్లేదు, మాట ఎవరి చేతిలో ఉన్నా ఆట ఎవరిదో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. నేమ్ మెన్షన్ చేయకపోయినా ఆ లైన్ చూస్తే బన్నీ వాసుని టార్గెట్ చేశాడని ఎవరికైనా అర్థమవుతుంది. అదేం కాదు బ్రో, మిత్రమండలి ఈవెంట్ లో బన్నీ వాసు నా వెంట్రుకతో సమానం అన్న కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పైగా ఇంటర్వ్యూలో బండ్లన్నని డైరెక్ట్ గా విమర్శించాడు. అందుకే నెటిజన్స్ చెప్తున్నారు అది కౌంటర్ కాదురా, కౌంటర్ కింగ్ బండ్లన్న సిగ్నేచర్ పంచ్ అని. ఇప్పుడైతే సోషల్ మీడియాలో బండ్లన్న ట్వీట్ తుఫాన్ లా పరిగెడుతుంది. బన్నీవాసు సైలెంట్ గా ఉన్న బండ్లన్న మాత్రం తన స్టైల్ తో ఫైర్ వర్షన్ ని కురిపిస్తున్నాడు. సినిమా తీయకపోయినా షేక్ చేయగల పవర్ ఆయన దగ్గరే ఉంది. అది బండ్ల ఎఫెక్ట్. సినిమా హిట్ అవ్వడం ఒక లెవెల్ అయితే ట్వీట్ హిట్ అవ్వడం వేరే లెవెల్ బ్రో. స్క్రీన్ మీద ఒక్కడే హీరో, కానీ సోషల్ మీడియాలో కింగ్ బండ్ల గణేషే బ్రో.